హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ నేను ఆ నోటిఫికేషన్ వివరాలు అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి కూడా చెప్పాను. ప్రజెంట్ అయితే ఎగ్జామ్ డేట్ అనేది వాళ్ళైతే అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగింది. మల్టీ స్కిల్డ్ వర్కర్ ఉద్యోగాలు అదేవిధంగా స్టోర్ కీపర్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ ఇంతకుముందు అయితే వచ్చిందండి. అండ్ ప్రజెంట్ అయితే ఆ ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఎప్పుడు ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు మిగతా ప్రాసెస్ అనే వీడియోలో అయితే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నోట్ అనేది గమనిద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ అనేది మీరు చూసుకోవచ్చండి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అనేది అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అనేది చేశారు. ప్రజెంట్ అనేది చూసుకుంటే స్టోర్ కీపర్ ఉద్యోగాలకు మాత్రమే వాళ్ళనేది అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తున్నారండి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ చూసుకుంటే December 18 అయితే ఉంటుంది. రిపోర్టింగ్ అనేది మార్నింగ్ అయితే 8 వరకు అయితే మీరు అక్కడ రిపోర్టింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే జనరల్ వాళ్ళకు 76%, ఎస్సీ వాళ్ళకు 76, ఎస్టీ వాళ్ళకు 68.40, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 76, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 76% అయితే వెళ్ళిందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మీరు కావాలని చేయొచ్చు. తర్వాత ఇక్కడ వాళ్ళ సెంటర్స్ అనేది ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి. పూణేలో ఉంటుందని నేను ఆల్రెడీ నోటిఫికేషన్లో చెప్పాను. 2 సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి ఆ సెంటర్స్ అనేది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే లెజెండ్ ఏ అదేవిధంగా లెజెండ్ బి అని ఇక్కడైతే వాళ్ళు ఒక కేటగిరీ అనేది వాళ్ళు చెప్పారండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ సెంటర్స్ అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ మీ ఇంటికి అనేది అడ్మిట్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి బ్లూ బాల్ పెన్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మొబైల్ ఫోన్ కానీ క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ అలాంటి అయితే మీరు తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పించారండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. కంట్రోల్ నంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీరు లెజెండ్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చండి. మీరు ఏ సెంటర్లో మీకు ఇక్కడ ఎగ్జామ్ ఉందనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా లెజెండ్ ఏ అదేవిధంగా లెజెండ్ బి అని ఇచ్చారండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరు సిరీస్ అనేది చూసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. మీకు హాల్ టికెట్లో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంటాయి. ఒకవేళ మీకు వచ్చిందో లేదో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవచ్చండి. ఫస్ట్ అనేది మీరు దీంట్లో షార్ట్ లిస్ట్ అయ్యారా లేదైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళైతే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.